బుల్రెడ్డి మందు కొంచెం ఎక్కువ కలపరా. ఈ పోటీనే కాదు, జాతరే జరగకూడదు. లక్ష్మి, నిన్నే. ఎవరిని వెతుకుతున్నావు? వీడు మందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగిందేదో జరిగింది. ఏమీ అవ్వలేదు కదా. చెప్పండి, ఏం అవ్వలేదు కదా. అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండి అయ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు, 61 మంది పాలేగాళ్ళు ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది. బసిరెడ్డి, తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజు అయినా ఒకటే. అవుకరాజు క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడరే? మా నాయన చెప్పింది న్యాయమే కదా, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొరపాలెగాడు మన్నింపు అడగటమా? తల తెంచుకుంటాను, కానీ క్షమించమని మాత్రం అడగను. అవుకరాజు. పాపాఖాన్, ఇప్పుడు అవుకురాజు తప్పే చేసి ఉండొచ్చు, కానీ అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణమన్నది నిజం. కానీ తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిని గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం. నరసింహారెడ్డి, నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం. నరసింహారెడ్డి, నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి. ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. ఎరా, మీ నరసింహారెడ్డి తెల్ల దొరలకి ఎదురెళ్తున్నాడు. ఇప్పుడేమో వద్దంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు. అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే. అక్కడి దాకా వెళ్ళాలనే ఇదంతా. ముందుంది అసలు జాతర. అద్భుతం. అది మాకు తెలుసు. లక్ష్మి గారు, ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించవచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా, మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి, కళకి ఓ అర్థం ఉంటుంది. ఏంటి, ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది. జాగ్రత్త.
ఎవరో కావాలని చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? నేను చేశానయ్యా. నేనే చేశాను. నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఏం చెయ్యాలయ్యా? ఒకప్పుడు దొరల్లా బతికినా ఇక్కడికి తెల్లోళ్ళు వచ్చినారు. ఈ భూమికి దరిద్రం పట్టినది. అది సాలదన్నట్టు 2 ఏళ్ళెందు ఒక్క మానసుక్కపడి కరువులో మా చేతికి వచ్చేది సగం పంట. అందులో సగం శిస్తు కింద తెల్లోళ్ళు తీసుకుపోయినారు. కడుపు పాడుచుకుని నా బిడ్డలకు పెట్టుకుంటున్నాను. అది సాలక ఇడు పువ్వు దొంగతనం చేశానయ్యా. పువ్వు దొంగతనం చేయడమైందయ్యా. నలుగురికి పెట్టిన ఇల్లు 4 మెతుకులు కోసింది. సరిపోతే నేను తట్టుకోలేకపోయి బతకడం కన్నా సావడం నేర్చుకున్నాను. ఏరా ఆకలేసిందా? అమ్మ మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది. పక్కింట్లో పువ్వు కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా. పెద్దనయ్య, ఉయ్యాల వాడ నష్టం కూడా గాదెల్లో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరు పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్ముడు. దొంగతనం చేయటం తప్పురా. దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనదైతే అది మన హక్కు, వదలకూడదు. రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపించేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా దొరా, కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్నుపూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. అలాగే. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. నేను ఎదిరించలేను. నేను ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడు తలదొర్చకూడదు. పదండి నాయన. ఇక్కడ ఎవడి రాజ్యం వాడితే, ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి. పదండి. కింద మద్రాసు ప్రెసిడెన్సీ 1 సంవత్సరం పన్నులు నమ్మ లండన్కి 25 మేత సారువాడు మొత్తం పూడుస్తున్నాయి. ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది? ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచే కష్టంగా ఉందోరా. రీజన్ రేనాటి గడ్డ మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్ది. అందుకే అక్కడున్న పాలెగాల్ని ప్రజల్ని ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు. ఆనాటి నుంచి అది దత్త మండలం అయింది. ఆ ఏరియాలో ఎప్పుడూ కరువులే. అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు, ట్యాక్సులు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినంతనే. రేనాడులో చంపైన టాక్సెస్ కలెక్ట్ చేయండి. మనల్ని చంపేస్తారు. థామస్ మన్రో రైతు వారి యాక్ట్ వాళ్ళ అధికారాలు తీసేసినా ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలెగాలనే నమ్ముతారు. అంతెందుకు సార్, మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు. Tell me in one sentence. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతడే వాళ్ళ ధైర్యం దొరా. నువ్వు చూసావా? చూడలేదు, కథలు కథలుగా విన్నాను దొరా. 10 ఏళ్ల వయసులోనే చిరుతుప్పులను చంపి భుజం మీద వేసుకుని తిరిగాడంట. You Indians are all bloody barbarians, మాధవయ్య. కట్టుకథలు నమ్మడంలో మీరు ముందుంటారు. ఆ ఏరియాకు కావాల్సింది కలెక్టర్ కాదు, హంటర్.